ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కానీ ఇప్పుడు 70s 80s హీరోయిన్స్ బయటికి ఒక ఈవెంట్ కి వచ్చినా లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినా ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చినా చాలా హుందాగా రెడీ అవుతారు. మంచి పట్టు చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకొని మంచి లిప్స్టిక్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకొని, అంటే వాళ్ళని అలానే చూసాం కాబట్టి అలానే బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చూసి ఓ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు కూడా ఏం అనుకోవాలి అన్న అది ఉంటుంది కామన్. బట్ మీరేంటి అసలుకి నిజం మూవీలో మహేష్ బాబు అమ్మగా ఎలా ఉన్నారో ఒక కాటన్ పాత చీర కట్టుకొని నిజం సినిమాలో మేకప్ మా రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు. ఏంటి అంతగా పాడైపోయావు నువ్వు అన్నారు. పాడేందుకు పోయాను, పాడైపోలేదు. ఏమైందంటే ఏంటిది మొహల్ అయిపోయింది నల్లగా. ఆ రోడ్లు అట్లాంటిది రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు. అక్కడ నల్లగా అయిపోవా, అడ్డాయిన బొగ్గులు పూసుకున్నట్టు అట్లా అయిపోద్ది. అంతేగాని అదేదో పెద్ద పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్యూటీ సెలూన్కి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే మరీ నువ్వు నా మాటకు వస్తే మహేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను అన్నాడు, అమ్మ కొంచెమైనా సరిగ్గా ఉండండి అమ్మా, మీరు మీ వల్ల మేము కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అని ఆయన బతుకులాడ్డం పట్టాభి గారా పొడుగ్గా ఉంటారు కదా ఆయన. అవి వెరీ స్వీట్, చాలా చాలా అకామిడేటింగ్ మహేష్ బాబు గాని. ఓకే అంటే ఓ ఆవిడంతా వేసుకుందా, మనం కూడా మనం వేసుకోవాలి కదా ఆ రకంగా చూసాము. అందుకని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశామ్మా మీరు మరీ అట్లా చేసుకోకూడదమ్మా. బట్ ద డైరెక్టర్ వాంట్స్ ఇట్. అది కూడా ఒక ఈగోయే నాకు. నేనేమి అందంగా కావాలని నేను ట్రై చేయను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇట్స్ మై డ్యూటీ టు లుక్ ద పార్ట్. ఓకే ఒకసారి సరిత అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు కదా, మరో చరిత్ర, అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె. అవంది నేను ఒక చోట పల్లెటూళ్ళలో ఒక సీన్ చేస్తుంటే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదానిలో ఉండాలి అని ఒక తపన ఉండేది. దట్ ఈస్ సో ట్రూ. మనం వాళ్ళలో అంత వేరుగా ఎందుకు అనిపిస్తాం? అదే రకంగా ఇంకో సినిమాని నేను శారదాను సినిమాలో చేస్తున్నా, జితేందర్ నేను. దానిలో మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడే లేక్ అండ్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. సో దే లుక్ ఎట్ యూ లైక్ పెద్ద పాట పాడుతుంది, పెద్ద గొప్పది అనుకుంటా. ఆ రకమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు అది గమనించినా సరే నువ్వు పట్టించుకో అని ఎందుకు చెప్పారు నాకు మొత్తం. నేను ఎందుకు వై డోంట్ దే లైక్ మీ? వాళ్ళ కారణం ఏమిటి, నన్ను ఎందుకు లైక్ చేయరు అంటే బికాజ్ యూ లుక్ బెటర్ దెన్ దెమ్, యూ కెన్ సింగ్ బెటర్ దెన్, you dress better than them, you don't look like one of them because you are my heroine. At the end of it is that we are making a film on this girl. But special qualities avi lekapothe ma cinema enduku distam mem. See, he had every point covered kada, chaala clarity. Andukane director నాకు అంత ఇష్టంగా ఉండేది. ఓకే పూర్తిగా క్లారిటీ. అతను నన్ను తిట్టాడైనా నా ప్రాణాలు ఇస్తావు, ఇప్పుడు చూసి నన్ను ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటావు, తిట్టాడు కూడా వాళ్ళు ఆయన. బట్ అది చాలా కరెక్ట్. అది మనం ఒక సినిమాకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్. ఇప్పుడు దేవరాలో నా గెటప్ కోసం వాళ్ళు ఎంత కనీసం ఒక పొద్దున్నుంచి రెండు సార్లు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము రకరకాల గెటప్లు ట్రై చేసాం. ఓకే ఇట్ వాజ్ ఇరిటేటింగ్, బోరింగ్, టైం కన్స్యూమింగ్ ఇవన్నీ. బట్ దే వాంటెడ్ లుక్. ఓకే ఆ లుక్ మనం ఏమి చెప్పకుండానే ఏదో అర్థమైపోవాలి ఆ క్యారెక్టర్ని చూడగానే. జోగుల్ క్యారెక్టర్ వాళ్ళ మనసులో మాట ఏమిటో నాకు అర్థమైంది. అందుకని నేను కూడా ఓపిక్గా ట్రై చేస్తాను. 2-3 గెటప్లు అయితే ఎంత భయంకరంగా ఉంటే చూసి మేము భయపడిపోయాం, అంత భయంకరంగా ఉండేది. సో ఇక్కడ ఉంది అనుకుంటా జోగులు ఉందా సుబ్బు? ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. డైలాగ్ గుర్తుందా మీకు? మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. మా జోగులు అలా చెప్పలేదు, మా జోగులు ఎలా చెప్పింది చూడండి అక్కడ. చెప్పగలను. అదేముంది, గొంతు కాస్త బాగా లేకపోతే మరి బాగా. సో ఎన్ని వేరియేషన్స్ తర్వాత ఫైనల్ గా ఈ లుక్ ఫైనల్ గా ఏంటంటే వీళ్ళ మనసులో చాలా క్లారిటీ అండి.
ఆ విషయంలో మాత్రం ఐ హ్యావ్ టు బి వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ దెమ్. ఓకే. చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి ఉమ్, ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది. ఉమ్, కానీ అక్కడికి చేరుకోవడానికి టైం పట్టింది మాకు. ఓకే. ఇది చేసి చేయగానే ఇంకా ఫోటోగ్రాఫ్ తీయలేదు, ఏం చేయలేదు. Hmm. దే సడన్లీ సెడ్ దిస్ ఇస్ వాట్ దే సెడ్. ఈ క్యారెక్టర్ లో ఒక దైవత్వం కనిపించాలి మాకు. ఆవిడ నలుగురిలో ఉండే మనిషి కాదు, ఆవిడ వేరేగా కనిపించే మనిషి. కానీ ఆవిడ నవ్వదు, Hmm. ఏడవదు, Hmm. సాడ్నెస్ కాదు, కానీ "ఓ, ఇట్లాంటివన్నీ జరగబోతున్నాయి" అని ఒక మనసులో ఒక భావన, ఓకే. అంతే. అని ఆ మాత్రం అది రాకూడదు మళ్ళీ మొహం మీద. నేను చాలా టేకులు నేను రెండోసారి చేసి, ఎందుకంటే కొంచెం మనసులో భావన బయటకు వచ్చేసేది. సో దిస్ ఇస్ నో 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 వి డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్రెషన్, వి వాంట్ ఇట్ ఎ వెరీ ప్లెయిన్. సో దే వర్ వెరీ క్లియర్. అంచేత నాకు కష్టం అనిపించలేదు. Hmm. అండ్ ఇది ఆఫ్టర్ అబౌట్ 5 looks ఓకే. ఇది 5 లుక్స్ తర్వాత ఫైనల్ లుక్ ఇది. ఇది ఫైనల్. ఓకే.